చాలా సంతోషం. ఈ రోజున మన రాధా మాధవ్ గారు ఆయన సుమారుగా 12 సినిమాలు తీశారు. ఆయనకి నాకు చాలా పరిచయం ఉంది. ఆయన ఇదివరకు సినిమా బహుశా మన గోపీచంద్ సేమ్యాక్లా ఉంది. నేను దానికి కూడా వెళ్ళాను రిలీజ్ ఫంక్షన్కి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎలాగుందంటే సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది. ప్రమోషన్ కనుక ఎమోషన్గా చేయలేకపోతే డిమోషనే మిగిలిపోతుంది. చాలా కష్టం సినిమా ఇండస్ట్రీని. నేనంటాను మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రమోషన్ మొదలు పెడుతున్నారు. కానీ అలా కాదండి. దయించి నిర్మాతలందరికీ కూడా, నేను కూడా నిర్మాతగా చెప్తున్నాను, ప్రమోషన్ అనేది సినిమా నడుస్తూ ఉండంగానే మొదలు పెట్టాలి. దానికి ఉదాహరణ సంక్రాంతికి వస్తున్నాం సినిమా. నిన్న మన అనిల్ రావుపూడి అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టేశాడు మన చిరంజీవి గారి సినిమాకి, మన నయనతారతోటి. నేను అనేది ఏంటంటే ఎప్పుడో కాకుండా సినిమా నడుస్తున్నప్పుడే ప్రమోషన్ మొదలు పెడితే కానీ అది జనాల్లోకి వెళ్ళదు. ఇవాళ ఇండస్ట్రీ తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే రేపు 1వ తారీఖున సినిమా థియేటర్లన్నీ మూసేయాలి, మాకు పర్సంటేజీలు రావాలి అని కొత్త నినాదం తీసుకొచ్చారు. అసలు మూసేయాలంటే ఎప్పుడా మూసేసే ఉన్నాం మేము థియేటర్లో. ఏ హాలు కూడా సంవత్సరం పాటు సినిమా ఆడిన రోజు లేదు. ఇండస్ట్రీ అలా అయిపోయింది. ఓటీటీ దెబ్బ, ఆడియో దెబ్బ, వీడియో దెబ్బ, టీవీ దెబ్బ ఏదో తెలియదు. అయినా కూడా అక్కడక్కడ మంచి వెలుగుతో ఒక వెలుగులాగా వస్తుంటాయి కొన్ని సినిమాలు. అందులో ఈ భైరవం ఒకటే అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. భైరవం ఆ పేరులోనే ఒక ఎమోషన్ ఉంది, ఒక ప్రమోషన్ ఉంది, అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంది. మన శ్రీను, అల్లుడు శ్రీను పేరుతోటి అద్భుతమైన పేరు తీసుకొచ్చి మన బెల్లంకోట శ్రీనివాస్, అలాగే మన నారా రోహిత్ గారు. నారా అంటే తెలియక్కర్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా రోహిత్ గారు చెప్పాల్సిన పని లేదు ఆయన. అలాగే మన మంచు మనోజ్ అంటాను నేను, మంచి మనోజ్. ఇలా ముగ్గురు తోటి ఇవాళ ఈ సినిమాలు ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్తున్న అమ్మాయి డైరెక్టర్ శంకర్ గారు అంటే మీకు తెలుసు, జెంటిల్మెన్ లాంటి సినిమాలు తీసినటువంటి అద్భుతమైన సినిమా డైరెక్టర్ శంకర్ గారి కుమార్తె ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు అతిథి ఇప్పుడు మీ అందరూ చూడబోతున్నారు. అటువంటి వాళ్ళందరినీ పెట్టుకునేసి ఉగ్రం నాందితో పలుస్తున్నాను. ఖచ్చితంగా సినిమా ఆడాలంటే ప్రమోషన్ కావాలి. ఇవాళ నుంచి ఇంకా మీకు 13 రోజులు టైం ఉందండి. రాకెట్కి లాంచింగ్ కంటే టైం డౌన్ అయినట్టుగా మీరు లెక్క పెట్టుకోండి. ఎక్కడికక్కడ ప్రమోషన్ బాగా చెయ్యండి. చేసినప్పుడు ఖచ్చితంగా థియేటర్లకు జనాలు వస్తారు. మా